గుడ్ మార్నింగ్ దోస్తులు. ఉదయాన్నే 11:20 అయిందండి. ఇవాళ 3 days విట్టేపిలో సర్వీస్ ఉందండి. వెళ్ళేదారిలో మనకి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారండి. చూడండి, పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తాను. చూడండి, వచ్చేసారు మన ముందుకి పవన్ కళ్యాణ్ గారు. చూడండి, మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అలా బయలుదేరిపోయాం. నేను చలపతి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయామంటే మన గోరంటర్ రోడ్డు హిందూ కాలేజ్ దాటిపోయాం. అక్కడి నుంచి లామ్లో ఉన్న లామ్ చలపతి అలానే హోసన్న మందిరం దాటుకుంటూ చిన్నగా బయలుదేరామండి. ఈలోపు టైం వచ్చేసి 11:30 నుంచి 12:30 మధ్యలో అయిందంటే 12:30 అయింది. చలపతి గారికి అలా ఆకలి అవుతుందిరా, నాకు ఏదో ఒకటి చేయరా అని కానీ లామ్లో నుంచి అలా బయలుదేరిపోయాం. చూడండి, నేచర్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. చెక్ చేసుకోండి నేచర్. అలా బిర్యానీ పాయింట్ దగ్గర ఆగిపోయామండి. కరెక్ట్గా లామ్ కాలేజ్ దాటిన తర్వాత బిర్యానీ నేను తిన్నాను చెప్పాను. సో నా కోసం చికెన్ పకోడీ చెప్పాడు, వారు బిర్యానీ చెప్పాడు. అలా తినేసి బయటకు వచ్చామండి. ఇదిగోండి బిర్యానీ హోటల్ చూపిస్తున్నాను. బాగుందండి. స్టూడెంట్ పరంగా చాలా తక్కువ ప్రైస్, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. అలా బైక్ తీసామండి. బైక్ తీసిగానే మనం బయలుదేరిపోయాం. ఎక్కడికి? విట్టేపికి. సో మేము చేసిన తప్పు ఏంటంటే అండి, ఇట్లా గోరంట్ల మీద తాడికొండ అడ్రోడ్ నుంచి తుళ్ళూరు అలా వెళ్ళాము. వెళ్ళేసరికి చాలా ఇబ్బంది పడ్డాము. సో మన వెళ్ళే దారిలో తాడికొండ నుంచి తుళ్ళూరు వెళ్ళే దారిలో క్లైమేట్ చాలా బాగుందండి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అవ్వటం వల్ల చాలా చాలా వెంచర్స్ అన్నీ పడ్డాయి. చాలామంది చాలా బిజినెస్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చాలా జరుగుతుంది. సో వెళ్ళేదారిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా వెళ్ళాను. మధ్యలో పెట్రోల్ అయిపోయాను. ఇండికేషన్ ఇచ్చింగానే చలపతి గడు అలా పెట్రోల్ కొట్టించాడు. వాడు వీడియో తీస్తుంటే ఏందన్నా వీడియో తీస్తున్నావు, 150 కరెక్ట్గానే కొడుతున్నావు కదా అన్నట్టు క్వశ్చన్ చేశాడు. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోయామంటే తాడికొండ అడ్రోడ్ అండి. తాడికొండ అడ్రోడ్ వెళ్ళే దారిలో అనంతారం అని ఒకటి ఉంటుందండి. అక్కడ కొండపైన వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసారని మనకు చెప్పారు. సో అది నేను వెళ్ళలేదు, అటు సైడ్ వెళ్ళలేదు, డైరెక్ట్గా తాడికొండ వచ్చానండి. చూడండి తాడికొండ. సో అలా తాడికొండ నుంచి బయలుదేరామండి. తాడికొండ పైన శివాలయం కూడా చూపించాను. చాలా అంటే చాలా చాలా గ్రీనరీ ఎక్కువగా ఉందండి. చూడండి, చెప్పారు కదండి, రాబోయే రోజుల్లో చాలా డెవలప్ అవుతుంది అమరావతి. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మనం విట్టేపి వెళ్ళాలి కాబట్టి మేము రోడ్ను అలా సాగించాము. చెప్పాను కదా, అనంతారం వెంకటేశ్వర స్వామి గుడి కొండపైన ఉండే. మేము చేసిన తప్పు ఏంటంటే తుళ్ళూరు నుంచి ఒక ఫారెస్ట్ ఏరియాలోనే చిన్న రోడ్డుకి వెళ్ళిపోయాండి. సో డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి చాలామంది తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడి మేము 1కి విట్టేపిలో ఉండాల్సిన వాళ్ళం. ఈవినింగ్ 3 అయిందండి. సో దేనికంటే రోడ్లన్నీ కన్ఫ్యూజ్ అయిపోయాం. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళాము, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్కి మేము వెళ్ళలేదు. ఎగ్జాక్ట్ లొకేషన్ అంతా మట్టి రోడ్లు. చాలామంది చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడ్డారు. సో గవర్నమెంట్ అన్నీ అర్థం చేసుకొని చేస్తుంది ఈ 5 years అని అనుకుంటున్నాము. కానీ ఏంటంటే ఒక విట్టేపికి కానీ, ఒక ఎస్ఆర్ఎం కానీ, ఒక హైకోర్టుకి కానీ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా మంగళగిరి నుంచి డైరెక్ట్గా విట్టేపి రావాల్సిందిగా, లేకపోతే ఎస్ఆర్ఎంకి కానీ హైకోర్టుకి కానీ వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. నేను నా పర్సనల్ రిక్వెస్ట్ అది. సో అదంతా మేమంతా ఎత్తుక్కొని డైరెక్ట్గా విట్టేపికి వచ్చేసామండి. ఇదిగోండి విట్టేపి ఎంట్రన్స్ గేట్లో చాలా చెక్కింగ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. మాకు ఒక 1/2 hour పట్టింది చెక్కింగ్స్ మొత్తం చేసిన తర్వాత. సో 1/2 hour నేను వీడియో తీయలేదు. ఎందుకంటే వీడియో తీయలేదంటే మొత్తం చెక్ చేస్తున్నారు, బ్యాగ్స్ కానీ అన్నీ కానీ చెక్ చేస్తున్నారు. సో ఇదండి విట్టేపి ఎంట్రన్స్ అయిపోయింది. అంత చెక్కింగ్ అయిపోయింది. కానీ డైరెక్ట్గా మేము ఎక్కడికి వెళ్ళిపోయామంటే బండి పార్క్ చేయాలండి. బండి పార్కింగ్ నీట్గా చేయకపోయినా మళ్ళీ బండి తీసేస్తారు, గాలి తీసేస్తారని చెప్పారు. సో మేము బండి అలా పార్క్ చేసుకున్నాం. పార్క్ చేసుకొని నేను చలపతిగాడు అలా ఎక్కడికి వెళ్ళిపోయామంటే సెంట్రల్ బ్లాక్కి వెళ్ళిపోయామండి. సెంట్రల్ బ్లాక్లో పైన 250 ల్యాప్టాప్స్, కెరియర్ డెవలప్మెంట్ సెంటర్లో 250 ల్యాప్టాప్స్ హెచ్పి డెలివరీ చేసిన తర్వాత చిన్న మైనర్ ఇష్యూస్ ఉండటం వల్ల డైరెక్ట్గా మేము ఎక్కడికి వెళ్ళిపోయాం, సిబిఐ సెంట్రల్ బ్లాక్ విట్టేపిలోకి వెళ్ళిపోయామండి. సో నేను వీడియో తీస్తుంటే అందరు గమనిస్తున్నాను, చెయ్యి కింద పెట్టి ఊరికి అలా తీసాను వీడియో. సో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నామండి. నేను చలపతిగాడు లోపలికి వెళ్ళిపోయాగానే ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. అలా మేము 2 days విట్టేపిలోనే గడిపాము. సో మేము పైకి వెళ్ళి ల్యాబ్లో చూపిస్తాను. లిఫ్ట్ ఎక్కాను. లిఫ్ట్ ఎక్కి డైరెక్ట్గా అక్కడికి ఐటీ అడ్మిన్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇది ఐటీ అడ్మిన్ రూమ్ అండి. ఐటీ అడ్మిన్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. సో మేము సర్వీస్ స్టార్ట్ చేసామండి. చలపతిగాడు మూలన కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చొని సర్వీస్, ఈ రూమ్ మొత్తం ల్యాప్టాప్స్ మొత్తం సర్వీస్ చేసామండి. అలా మాకు 3 days పట్టింది. సో 3 days అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వచ్చామంటే కిందకు వచ్చి జస్ట్ చూద్దామని వచ్చిన కింద మనకి విట్టేపి ఎలా ఉంటుందని చూపించారండి. మేము వెళ్ళింది ఎక్కడ
అండి విట్టేపి ఇలా ఉంటుంది, చాలా దాని వీడియో చాలా బాగుంటుంది. మేము చూపించింది ఊహా చిత్రం. అలా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి మంగళగిరి నుంచి వచ్చామండి. మంగళగిరిలో చాలా 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 బాగుంది ఏరియా, చాలా మంచి సీనరీ. ఇది పెనుమాక తర్వాత పెనుమాక ఎర్రబాలెం డైరెక్ట్గా మంగళగిరి మనం అయ్యప్ప స్వామి భజనలకి ఎవరికైనా కావాలంటే ఈ ఎర్రబాలెం పెనుమాక మధ్యలో చాలా తోటలు ఉన్నాయండి, అరటి తోటలు. ఎవరికైనా చూడాలంటే ఈసారి చూడండి, ఈసారి నేను కూడా ట్రై చేస్తాను గట్టిగా. ఇదండి ఇవాళకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. థ్యాంక్ యూ.